బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస హిట్లతో హీరో తేజ సజ్జా దూసుకెళ్తున్నారు. తేజ సజ్జా లిస్ట్ లోకి మరొక బ్లాక్ బస్టర్ హిట్ జతైంది. తేజ మూవీ మిరాయికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అంటూ టాక్ వినిపిస్తోంది. విజువల్ వండర్ గా నిలిచింది మిరాయి మూవీ. మరోసారి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు తేజ. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మంచు మనోజ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆయన కూడా ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకొచ్చారని చెప్పాలి. మిరాయిలో నెగిటివ్ రోల్తో సత్తా చాటారు మంచు మనోజ్. ఇక కీలక పాత్ర పోషించారు నటి శ్రేయ కూడా. ఒకసారి మా ప్రతినిధి డైరెక్ట్ గా అనీంద్ర సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి. అనీంద్ర, సో మిరాయి మూవీ పైన ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది? అటు ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంది? టీం ఏం చెప్తోంది? ఎస్ మనోజ్, హనుమాన్ తర్వాత తేజ సజ్జా నుంచి ఎటువంటి మూవీ వస్తుందని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్న టైంలో మిరాయ్ మళ్ళీ ఒక సూపర్ యోధాగా తను మిరాయ్ మూవీతో మన ముందుకు వచ్చారు కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో. సో ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. డెఫినెట్గా మళ్ళీ ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడు అన్నట్టుగానే ఒక బజ్ అయితే క్రియేట్ అయింది ఆ ట్రైలర్ చూసిన తర్వాత. ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్కి సంబంధించి ఎక్కువగా ట్రైలర్ చూసాకే డెఫినెట్గా బాగుండబోతుందని చెప్పేసి ట్రైలర్ చూసాక మాట్లాడుకున్నారు అంతా కూడా. అండ్ ఇంకా టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, డెఫినెట్గా ఒక మంచి హిట్ పడబోతుంది, మాకు డెఫినెట్గా ఒక మంచి కంటెంట్తో వస్తున్నాం మేమని చెప్పేసి మొత్తం టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇందులో మంచు మనోజ్ బ్లాక్ స్వాడ్గా ఒక స్పెషల్ రోల్ చేశారు. సో ఆ రోల్ కూడా చాలా బాగుండబోతుంది అని చెప్పేసి చెప్పారు. అయితే సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులంతా కూడా ఒక్కటే మాట చెప్తున్నారు, ఇంత తక్కువ బడ్జెట్లో దాదాపు 50 కోట్ల పైన బడ్జెట్ అయింది, ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ ఇవ్వడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటూ కూడా ప్రేక్షకులందరూ ఇటువంటి సినిమాలు రావాలి ఇండస్ట్రీలో, ఇటువంటి సినిమాలు తీయాలి, అది కూడా తక్కువ బడ్జెట్లో విఎఫ్ఎక్స్కి ఇంత అవుట్పుట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అందరూ కూడా నేర్చుకోవాలి. పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు, భారీగా వాటికి బడ్జెట్ పెట్టేస్తున్నారు, కానీ విఎఫ్ఎక్స్ అవుట్పుట్ అనేది రావట్లేదు అని చెప్పేసి అంతా కూడా కామెంట్ చేస్తున్నారు. ఇందులో తేజ సజ్జా ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, ఎస్పెషల్లీ ట్రైన్ సీక్వెన్సు అండ్ ఇంకా క్లైమాక్స్, వీటన్నిటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. తను చాలా రిస్క్ చేసి ఈ సీన్స్ అన్నీ కూడా చేశారు, డూప్ కూడా లేకుండా అని చెప్పేసి. మనోజ్ కూడా చాలా బాగా వర్కౌట్ చేశారు, తన క్యారెక్టర్ని చాలా బాగా పోర్ట్రే అయ్యేలాగా కార్తిక్ ఘట్టమనేని డిజైన్ చేశారు. అండ్ ఇంకా బీజిఎం, గౌరహరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం హనుమాన్ టైంలో కూడా చూసాం. సో హనుమాన్ ఎంట్రీ అప్పుడు తన బీజిఎం, సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది. ఇక్కడ క్లైమాక్స్ ఎపిసోడ్లో రాముడు ఎంట్రీ కూడా పెట్టారు. అక్కడ వచ్చిన బీజిఎం కానీ ఆ ఎపిసోడ్ అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా పార్ట్ 2కి సంబంధించి కూడా ఇక్కడ హింట్ ఇచ్చారని చెప్పేశారు. కొన్ని సర్ప్రైజెస్ ఉన్నప్పటికీ కూడా అవి మనం రివీల్ చేయకూడదు, బట్ ఫ్యాన్స్ బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ అంతా కూడా అవి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మూవీ మిరాయ్ ప్రభాస్ వాయిస్తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా రాముడి క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా ప్రభాస్ వాయిస్ ఉంటుంది. అండ్ ఇంకా ఎండింగ్లో రానా రావడం, సీక్వెల్కి సంబంధించి తను విలన్ క్యారెక్టర్ చేయబోతున్నారని హింట్ ఇవ్వడం, ఇదంతా కూడా ఆల్రెడీ పబ్లిక్ బయటికి చెప్పేశారు. కానీ ఫస్ట్ టైం మూవీ చూస్తే ఇవన్నీ కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్స్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మూవీకి చాలా ప్లస్ అయినాయి అని చెప్పేసి ప్రేక్షకులందరూ కూడా చెప్తున్నారు. అండ్ ఇంకా సెలబ్రిటీస్ అందరూ కూడా ట్వీట్స్ వేస్తున్నారు. సూపర్ సినిమా, టీమ్కి కంగ్రాట్స్ చెప్తూ. ఎస్పెషల్లీ ఆర్జీవి పెట్టిన ట్వీట్, బాహుబలి తర్వాత ఇంత యునామినస్ ఇండస్ట్రీ హిట్ రెస్పాన్స్ నేను ఇప్పటి వరకు వినలేదు, హాలీవుడ్ స్టాండర్డ్స్లో సినిమాని తీశారు, కంగ్రాట్స్ అంటూ కూడా ఆర్జీవి కూడా ట్వీట్ చేశారు. ఈ 50 కోట్ల 60 కోట్ల సినిమాని రాజమౌళి చేస్తుంటే దాదాపు 300 కోట్లు ఖర్చు అయ్యేదంటూ కూడా మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. సో మొత్తానికి కూడా యునామినస్గా అందరికీ కూడా ఒక విజువల్ వండర్ లాగా సినిమా మొత్తం కూడా అంతా కూడా పాజిటివ్ టాకే ఉంది. అందరికీ సినిమా చాలా బాగా నచ్చింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అంతా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా కూర్చుని చూడవలసిన సినిమా. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే డెఫినెట్గా ఈ మూవీని థియేటర్లోనే చూడాలని చెప్పేసి ప్రేక్షకులు చెప్తున్నారు. అండ్ ఇంకా కలెక్షన్ పరంగా కూడా కంపేర్ చేస్తున్నారు. దాదాపు 300 కోట్లకు పైగానే 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు రావచ్చు అంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా హనుమాన్కి సంబంధించి కలెక్షన్స్తో కూడా కంపేర్ చేస్తున్నారు. ఓవర్సీస్లో కూడా బుకింగ్స్ దాదాపు $5 లక్షల పైగానే ఓవర్సీస్లో కూడా బుకింగ్స్ జరిగినాయి. నార్త్లో కూడా ఈ కంటెంట్ బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పాన్ ఇండియాగా ఒక సూపర్ హీరోగా మళ్ళీ కూడా తేజ సజ్జా తను ప్రూవ్ చేసుకున్నారు. అందరూ కూడా
డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారు, మంచి కలెక్షన్స్ వస్తాయి, అన్ని స్టేట్స్లోనూ ఈ కంటెంట్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయితే వస్తుంది మనోజ్. రైట్, పబ్లిక్ రియాక్షన్ లా ఉంది. మంచు మనోజ్ నటన పైన ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఒక రకంగా ఆయనకి చాలా ఫెయిల్యూర్స్ తర్వాత, కొన్ని ఇక్కట్ల తర్వాత వచ్చినటువంటి సినిమా, అది చిన్న రోల్ అయినప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ యాక్టింగ్ పైన? ఎస్, మంచు మనోజ్ భైరవంతో మన ముందుకు వచ్చినప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ చూపించలేదు. ఆయన క్యారెక్టర్ బాగా చేశారు, బట్ అంత ఇంపాక్ట్ అంటే ఒక కమ్బ్యాక్ క్యారెక్టర్ అయితే అది కాదు అని చెప్పేసి ప్రేక్షకులు భైరవం సినిమాకి సంబంధించి మాట్లాడారు. కానీ ఈ మిరాయితో మాత్రం ఒక ఫుల్ కమ్బ్యాక్. ఇంతకుముందు మోహన్ బాబు ఎలా అయితే నెగిటివ్ రోల్లో అందరినీ ఇంప్రెస్ చేశారో, ఇప్పుడు అది ఈయన కంటిన్యూ చేస్తున్నారు. మంచి కమ్బ్యాక్ ఇచ్చారు. ఆయన రోలు, ఆయన వచ్చినప్పుడు బీజిఎం, మంచు మనోజ్ వచ్చినప్పుడు బీజిఎం కానీ ప్రతి సీక్వెన్స్ చాలా బాగుంది, చాలా అద్భుతంగా నటించారు. ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఆయనకి మంచి నెగిటివ్ రోల్స్ డెఫినెట్గా వస్తాయి. ఆయన పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేశారని చెప్పేసి చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఆయన క్యారెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దిద్దిన విధానం, రూపుదిద్దిన విధానం కూడా చాలా బాగా వచ్చింది. ఆయన గెటప్ కానీ, ఆయన వస్తున్నప్పుడు బీజిఎం కానీ ప్రతిదీ కూడా థియేటర్లో మొత్తం కూడా సీట్లో కూర్చోకుండా చేశారు మంచు మనోజ్ అనే ప్రశంసలు అయితే పబ్లిక్ నుంచి వస్తున్నాయి మనోజ్. రైట్, థ్యాంక్ యూ అనీంద్ర. సో మొత్తం మీద మిరాయికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. హనుమాన్ తర్వాత మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్తో తేజ సజ్జా రంగంలోకి దిగారు. సో ఇప్పటికీ ఈ సక్సెస్ఫుల్ సినిమాల్లో సక్సెస్ఫుల్ యాక్టర్గా దూసుకెళ్తున్న తేజ సజ్జాకి ఈ మిరాయి కూడా ఒకటి చాలా